ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచిన మొత్తం సీట్లలో 17 సీట్లు గ్రేటర్ పరిధిలోనివే. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లోనే గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ ఉన్న హైదరాబాద్ మినహా మిగతా మూడింటిపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో బీఆర్ఎస్ నేతలకు కొత్త చిక్కొచ్చి పడింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఒకే రోజున పోలింగ్ జరగడమే బీఆర్ఎస్ నేతల సమస్యకు అసలు కారణం. గత డిసెంబర్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఏపీలో ఎటువంటి ఎన్నికలు లేనందున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రజలు హైదరాబాద్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో అధిక శాతం బీఆర్ఎస్కే ఓటు వేసినట్లు అంచనా. అందుకే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఆధిక్యం వచ్చిందన్న విశ్లేషణ కూడా ఉంది. ఇక ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరుగుతోంది. దీంతో ఏపీ నుంచి వచ్చిన చాలా మంది ఓటర్లు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీళ్లలో దాదాపు అందరికీ 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రాజకీయ నాయకులు ఓటర్లను తరలించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్ర ఓటర్లు కూడా సొంతూళ్లలో ఓటు వేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ఓటర్లు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పట్టి పీడిస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి ఓటర్లు ఆంధ్రప్రదేశ్కు పయనం కావడంతో ఏపీకి వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. మే 13న జరిగే పోలింగ్ కోసం ఏపీ ఓటర్స్ ముందుగానే రైళ్లు, బస్సులు, విమానాల్లో టికెట్లు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు. వలస ఓటర్లు వెళ్లిపోవడంతో సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనటువంటి చేదు అనుభవంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ ఈ 4 నెలల్లో గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం చేయడంలో తలమునకలైంది. ఈ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంతమేర పట్టు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు ఉన్నారు. వీళ్లలో 80% పైగా ఓటర్లు ఏపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా. దీంతో గ్రేటర్ పరిధిలోని 4 లోక్సభ నియోజకవర్గాల ఓటింగ్ పర్సంటేజ్ తగ్గనుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఏపీ ఓటర్లు ఉన్నారు. అలాగే నిజామాబాద్, మెదక్ స్థానాల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఏపీ ఓటర్లు ఉన్నారు. సాధారణంగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏపీ ఓటర్లు కూడా వెళ్లిపోతే అది మరింత పడిపోయే ప్రమాదం ఉంది. గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మియాపూర్, చందానగర్, ప్రగతి నగర్, కేపీహెచ్బి, బిహెచ్ఎల్, అశోక్ నగర్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, దిల్సుఖ్ నగర్, మల్లక్పేట్, సరూర్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, సనత్ నగర్తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. విద్యా సంస్థలకు కూడా సెలవులు రావడంతో ఇప్పటికే 40% మంది ఏపీలోని వివిధ జిల్లాలకు వెళ్లిపోయారు. ఇంకా వారాంతం కూడా కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. దీంతో పలువురు ఉద్యోగులు కూడా ఇంటి బాట పట్టారు.